అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బూందీ రెసిపీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. కారంగా చాలా బాగుంటుంది కదా. అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్గా కూడా చేసి పెట్టేయచ్చు. ఒక గిన్నెలోకి 2 కప్పుల శనగపిండి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, కొద్దిగా సోడా వేసుకోవాలి. ఇలా సోడా సాల్ట్ కొద్దిగా వేసుకున్న తర్వాత వాటర్ అనేది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా వేసుకుంటే చాలా జారుగా అవుతుంది. పిండి అనేది జారుగా కావడం వల్ల వేసేటప్పుడు సరిగా షేప్ అనేది రాదు. ఇలా కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా చిక్కదనంతోనే కలుపుకోవాల్సి ఉంటుంది. నేను ఇంకో గిన్నెలోకి శనగపిండి తీసుకొని ఇందులో వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఇందులో కొద్దిగా కలర్ కూడా వేసుకుంటున్నాను, ఎల్లో ఫుడ్ కలర్. ఎందుకంటే ఈ ఫుడ్ కలర్ ఎల్లో వేసుకుంటున్నానంటే స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. అలాగే ఇప్పుడు ఒక వేడి ఆయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. ఇందులో పిండి అనేది కొద్దిగా పోసుకుంటూ ఇలా గరిటెతోటి మనము తిప్పినట్లయితే చూడండి బూందీ అనేది ఎంత బాగా పడుతుంది కదా. ఆయిల్ అనేది హైలోనే పెట్టాలి. బాగా వేడై ఉంటేనే మనకు బూందీ వేసినప్పుడు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అతుక్కోకుండా కూడా వస్తుందన్నమాట. చూడండి ఇలా బూందీ అంతా కూడా వేసుకున్నాక ఫ్రై అయిన తర్వాత మనమంతా చక్కగా తీసేసి ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలి. మళ్ళీ నేను స్వీట్ బూందీ కూడా చూపిస్తూ ఉన్నాను కాబట్టి అది కూడా నేను ఇందులోనే ఇలాగే సేమ్ ఫ్రై చేసి వేసుకుంటే సరిపోతుంది. సపరేట్గా వేసాను అది. ఇలా ఇప్పుడైతే మనకు కారం బూందీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొద్దిగా కారం వేసి పెడుతూ ఉన్నాను. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కారం వేసి పెడితే బాగుంటుంది. ఇప్పుడు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి పల్లీలు ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి పల్లీలు అనేది. ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత గిన్నెలోకి తీసి మనం బూందీలోకి వేసేసుకోవాలి. దీని తర్వాత కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి ఇందులోకి వేసేసుకున్నాను పల్లీలన్నీ. కర్రీ లీఫ్ వేసాక కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, ఇది పైన చిల్లుతుంది ఆయిల్ అనేది. అందుకని ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కరివేపాకు కూడా ఇందులో వేసేసుకోవాలి, కలిపేసుకోవాలి. అంతే. సాల్ట్ వేసాము, కారం కూడా వేసేసాము. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. మీకు కావాలంటే ఎల్లిపాయ కారం కూడా ఇందులో వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా చేసాము కదా, చాలా తేలికగా చేసుకోవచ్చు. ఈ బూందీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి నేను ప్రెస్ చేసి చూపిస్తూ ఉన్నాను. చాలా కరకరగా చాలా క్రిస్పీగా వచ్చింది. ఇప్పుడైతే స్వీట్ బూందీ కోసం అయితే రెసిపీ అయితే నేను చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులోకి షుగర్ వేసుకోవాలి. 2 కప్పుల షుగర్కి నేను 1 కప్పు వాటర్ అయితే వేస్తూ ఉన్నాను. ఇలా వేసిన తర్వాత చూడండి షుగర్ అయితే బాగా కలుపుకోవాలి. షుగర్ వాటర్ అంతా బాగా మెల్ట్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా బాగా కలుపుకోవాలి. పాకం అనేది మనం చెక్ చేసుకోవాలి, చాలా బాగా రావాలి పాకం అనేది. ఇలా వచ్చిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి బూందీని ఇందులో వేసేసుకోవాలి. ఇలాచి వేసాము, షుగర్ వేసాము, పాకం అయితే రెడీ అయిపోయింది కదా మనకి. ఇలా బూందీ వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకైతే స్వీట్ బూందీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు కదా. 2-3 ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పాకం అనేది చాలా బాగా పట్టుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసి చూపిస్తూ ఉన్నాను చూడు, ఇలా మెత్తగా ఉండాలి. అప్పుడే జ్యూస్ అనేది ఇందులోకి వెళ్ళినట్టు అనమాట. గట్టిగా ఉంటే వెళ్ళలేదు. ఇలా జ్యూస్ వెళ్ళేదాకా ఉంచేసి సర్వ్ చేసుకోవాలి.